కొంతమంది ఉంటారు. అప్పు తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా లౌక్యంగా మాట్లాడి అప్పు అయితే తీసుకుంటారు. సో, అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు తిరిగి ఇవ్వాలంటే వాళ్ళకి ప్రాణం పోయేలాగా అనిపిస్తది. అస్సలు ఆ అప్పు మాత్రం తిరిగివ్వరు. ఫస్ట్ 2 మంత్స్ వడ్డీ మాత్రం కరెక్ట్‌గా ఇచ్చేస్తారు. తర్వాత అసలు ఇవ్వాలంటే మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. సో, పాపం నిజంగా కొంతమందిని నమ్మేసి ఈజీగా అయితే అప్పు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి అసలు వసూలు చేయడానికి వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటారు. నిజంగా ఇలా అప్పు తీసుకునే వాళ్ళకి నిజంగా కూడా కొంచెం కూడా సిగ్గు, శరం ఏమి ఉండవా? సో, తీసుకునేటప్పుడు బతిమాలి, బామాలి ఏదో ఒకటి చేసేసి అప్పు మాత్రం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం వాళ్ళకి ఇచ్చేయాలి కదా! వాళ్ళు కష్టపడి సంపాదించాలి కదా! ఆ విషయాన్ని ఎలా మర్చిపోతారు? కడుపుకి అన్నమే తింటారు కదా! సో, అలాంటప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని అంతా కష్టపట్టించి వాళ్ళ ఏడుపుని చూడడం ఏంటో అర్థం కాదు. నిజంగా ఇలాంటి సాడిస్ట్ మొహాలుంటాయి. అప్పు తీసుకునే వరకు ఒకలాగా, తీసుకున్న తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, నిజంగా ఇలాంటి ఇన్సిడెంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అయితే జరిగిందనమాట. సో, అక్కడ రామావత్ నాయక్ అనే ఒక అతనికి ఇంకో అతను ₹1,00,00,000 అయితే అప్పుగా ఇచ్చారు. సో, ఫస్ట్ తీసుకున్న కొన్ని రోజులు మాత్రం వడ్డీ మాత్రం బాగానే ఇచ్చాడు. కానీ అసలు అడిగితే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా సో, అతన్ని బాగా టెన్షన్ పెట్టేశాడు. అది తట్టుకోలేక అతనైతే సూసైడ్ కూడా చేసుకున్నాడు. నిజంగా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి? సో, అసలు అందుకే అండి ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. అప్పు ఇచ్చేటప్పుడైనా, అప్పు తీసుకున్నట్టయినా అప్పుడైనా నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే పాపం ఎవరివైనా డబ్బులే కదా! ఎవరైనా కష్టపడితేనే వస్తాయి. ఊరికే ఎవరికీ రావు కాబట్టి. సో, మీరు ఇది ఒక్కటే ఆలోచించుకోండి. పాపం దానివల్ల ఒకరి ప్రాణమే పోయింది. సో, డబ్బులు ఇచ్చి మరీ తను ప్రాణం తీసుకున్నట్టే ఉంది కదా! సో, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే జాగ్రత్తగా ఉండండి. అప్పు అనేది ఎప్పటికైనా ప్రమాదమే. ఇచ్చినా కూడా తప్పే, తీసుకున్నా కూడా తప్పే. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.